హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఒక వీడియోలో మన షార్ట్ కట్కి సంబంధించిన ఒక ఫస్ట్ వీడియో చూశారు. దానికి కంటిన్యూషన్లో ఇంకొక వీడియో అండి ఇది. అంటే నేను మీకు చెప్పాను కదా, వీక్లీ షార్ట్ కట్స్ పైన మీకు ఒక 2 వీడియోలు ఇస్తానని. మీకు ఈ వీక్కి సంబంధించింది ఫస్ట్ వీడియో అయిపోయింది. ఈరోజు మనం సెకండ్ వీడియో చూస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ కూడా అలా 2 వీడియోస్ చూస్తాం. సో ఇప్పుడు మీరు ఈ షార్ట్ కట్స్ ఎట్లుంటాయంటే, మీకు ఎగ్జామ్ హాల్లో మీరు ఏ రకంగా సాల్వ్ చేయాలి క్వశ్చన్ని, ఆ రకంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ నేను తీసుకునే క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మీకు షార్ట్ కట్స్ చెప్పడం కోసం ఏవో షార్ట్ కట్స్ ఉన్న క్వశ్చన్స్ కాదు. మీకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, అది ఏ రోజు వచ్చింది, ఏ ఎగ్జామ్లో వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చింది, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తూ దాని కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తామండి. రైట్? ఓకే. మీకు కనుక ఈ మన కంటెంట్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళ దాంట్లో చాలామంది మన ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి. మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ స్క్రీన్ పైన మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ని చూడండి. ఈ క్వశ్చన్ని చూసి మీరు ఈ క్వశ్చన్ని ఏ రకంగా అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్లో. చూడండి, ఈ క్వశ్చన్ మీకు ఎక్కడ వచ్చింది ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ మీకు ఏపీఎస్ఐ మెయిన్స్లో 2008లో అడిగిన క్వశ్చన్. ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్, సర్డ్స్ అండ్ ఇండిసెస్కి సంబంధించి. ఈ క్వశ్చన్ని మీరైతే ఏ రకంగా చేస్తారు. చూడండి, నేను మీకు ఫస్ట్ థాట్ ఇస్తాను. క్వశ్చన్ ఈజీ అయ్యి ఉండొచ్చు, బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో కొంత టైం తక్కువ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా చేస్తారు. టైం తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్. ఈ ఒక క్వశ్చన్ తోటే కాదండి, థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అన్ని క్వశ్చన్స్కి అప్లై అయ్యేలాగా ఉండాలి మీ థాట్ ప్రాసెస్. నేను ఇక్కడ మీకు క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు, మీరు మీ థింకింగ్ ప్రాసెస్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలో డిస్కస్ చేస్తున్నాను. రైట్? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చదివినప్పుడు నేను క్వశ్చన్కి సంబంధించిన మీకు సొల్యూషన్ అయితే నేను తర్వాత చెప్తాను, బట్ ఒక థాట్ ప్రాసెస్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మీకు ఏమన్నారంటే, మీకు x ఈక్వల్ టు సంథింగ్ ఇక్కడ నుండి ఒక వాల్యూ ఇచ్చారు, x ఈక్వల్ టు ఇక్కడ నుండి ఇక్కడికి. మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముంది, x⁴ - 4 - 1 x⁴ + 1 అంతే కదా. అంటే మీకు x⁴ - 4 - 1 x⁴ + 1 వాల్యూ కావాలి, అంతేనా? ఓకే. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీరు. వన్ మినిట్ అండి. చూడండి, x⁴ వాల్యూ కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ x⁴ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ k అనుకుంటున్నాను అనుకోండి, k వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది నాకు, k - 1/k + 1 కదా. k - 1/k + 1 అంటే నాకు న్యూమరేటర్ డిఫరెంట్ ఉంది, డినామినేటర్ డిఫరెంట్ ఉంది కదా. మరి న్యూమరేటర్ డిఫరెంట్, డినామినేటర్ డిఫరెంట్ ఉన్నప్పుడు మీకు ఆన్సర్ 1 ఎట్లా వస్తుంది చెప్పండి. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది కదా. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్తో సంబంధం లేదు, మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీకు అర్థం ఏం కావాలంటే ఆప్షన్ ఏ నాది కాదు అని అర్థం కావాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అందరూ చేస్తారండి, బట్ లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, మ్యాథ్స్లో కానీ ఏ సబ్జెక్ట్లో అయినా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 8 క్వశ్చన్లో 10 క్వశ్చన్లో అవి రావు. బట్ మీరు వాటిని ఎలిమినేషన్ మెథడ్లో ఏ రకంగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ మీ ఆన్సర్కి దగ్గరికి రాగలుగుతారు అనేది మీకు జాబ్ తీసుకొస్తుంది. ఇది చూడగానే మీకు 1 అనేది మీ ఆన్సర్ కాదని అర్థమైపోయింది, క్లియర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పండి నాకు ఒకసారి. ఈ k - 1కి k + 1కి డిఫరెన్స్ ఎంత, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత. అండ్ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది డినామినేటర్ కన్నా, అంతేనా. న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది డినామినేటర్ కన్నా. ఏదైనా ఆప్షన్లో న్యూమరేటర్ వాల్యూ కన్నా డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటే అది మీ ఆన్సర్ కాదు. చూడండి, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది. ఓకే. అండ్ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉందండి. ఇది k - 1 అయితే ఇది k + 1, డిఫరెన్స్ 2 ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూ కనుక k వాల్యూ నేను ఒక 5 అనుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ కోసం. ఇది 5 - 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. 5 + 1 ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఈ 4కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మీకు, ఈ డిఫరెన్స్ మీకు ఇక్కడ 2 ఉంది కదా. ఒకవేళ 4కి 6కి కనుక మీకు ఏదైనా క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ అవుతుంది, ఎంత అవుతుంది, 2/3 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే మీకు ఒరిజినల్గా న్యూమరేటర్కి డినామినేటర్కి ఒక ఫ్రాక్షన్లో ఏదో ఒక డిఫరెన్స్ ఉందనుకోండి, ఒకవేళ ఆ ఫ్రాక్షన్ కనుక క్యాన్సిల్ అవుతే ఆ డిఫరెన్స్ వాల్యూ తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది కానీ పెరగదు కదా. మీ క్వశ్చన్లోనే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు మీ ఆప్షన్లో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ 2 లేదా 2 కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో ఇది మీ ఆన్సర్ కాదు, అర్థమైందా. చూడండి, నేను ఇప్పటివరకు నేను క్వశ్చన్ చదవలేదు, క్వశ్చన్లో ఏముందో డిస్కస్ చేయలేదు, బట్ నాకు క్వశ్చన్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఇటువంటి క్వశ్చన్స్ మీకు చాలా కనిపిస్తాయి, మీరు ఒకసారి సింప్లిఫికేషన్లో చూడండి. నాకు క్వశ్చన్ చదువుతున్నప్పుడు అర్థమైంది ఆప్షన్ ఏ నా ఆన్సర్ కాదు, ఆప్షన్ సి కూడా నా ఆన్సర్ కాదు. ఎందుకంటే నాకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది కదా, ఏదో ఒక నెంబర్కి ఇది -1 ఉంది, ఏదో ఒక నెంబర్కి +1 ఉంది, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి నాకు గ్యాప్ 2 ఉంది. సో నా ఆన్సర్లో గ్యాప్ 2 ఉండాలి లేదా 2 కన్నా తక్కువ ఉండాలి. ఇది మీకు కాన్సెప్ట్ అండి నేర్చుకోవడం. ఇవి మీకు దాదాపు మన దగ్గర అయితే యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అండ్ ఇంత డీప్గా ఎవరు చెప్పరు కూడా.
అర్థమైంది. ఎగ్జామ్లో యాక్చువల్గా ఒక టాపర్ ఎగ్జామ్లో ఈ రకంగానే సాల్వ్ చేస్తారు. మీరు బయట డిస్కస్ చేసే షార్ట్ కట్స్ అనేవి అవి అందరు చేసే షార్ట్ కట్సే, రైట్. ఇప్పుడు 4/5 ఉంది, 3/4 ఉంది. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ మిగిలినప్పుడు ఈ రెండిట్లో ఇంకోటి ఏదో ఒకటి కాదని చెప్పగలిగితే మన ఆన్సర్ చెప్పినట్టే కదా. ఇప్పుడు మనకు ఖచ్చితంగా మన న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలండి? 2 ఉండాలి. 2 కన్నా ఎక్కువైతే ఉండే ఛాన్స్ లేదు కదా. చూడండి, ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్ డిఫరెన్స్ ఎంత ఉంది? 4/5 ఉంది. అంటే ఇక్కడ 1 ఉంది కదా. దీన్ని 2 డిఫరెన్స్ చేయాలంటే నేను దీన్ని 8/10 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దీన్ని కూడా 2 డిఫరెన్స్ తీసుకురావాలంటే ఇది 6/8 అని రాయొచ్చు. క్లియర్ కదా. చూడండి, k-1 k+1 ఫార్మాట్లో దీన్ని అంటే ఈ ఫార్మాట్లోకి ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? కొంచెం ఆలోచించండి. నేను దీన్ని చూడండి √3 చూడండి, ఇది 3² -1, ఇది 3² +1 లాగా ఉందా? 8 అంటే 3² -1, 10 అంటే 3² +1. బట్ ఇక్కడ మనకు పవర్లో 4 ఉంది. అంటే ఒకవేళ √3 - 1 అండ్ √3 పవర్ 4 + 1 ఉంటే మన ఆన్సర్ సెట్ అవుతుందా? అంటే ఈ ఈక్వేషన్ని కనుక మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు x వాల్యూ √3 రావాలని మీకు అర్థమవుతుంది, అంతేనా? దీన్ని మీరు ఆ రకంగా రాయలేదు చూడండి. సో ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నేను ఇప్పటివరకు మీకు ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా నేను క్వశ్చన్లో ఇచ్చిన డేటాని టచ్ చేయలేదు. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అనుకుంటా. అది టచ్ చేయకుండానే నేను మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, రైట్. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం చూద్దాం. నేను చెప్పే అనాలిసిస్ అనేది మీకు రేషియోస్లో చాలా దగ్గర చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏముంది చూడండి ఒకసారి. x = 3 + √6/5√3 -2√12 -√32 + √50. ఓకే, చూడండి, న్యూమరేటర్ నేను అలాగే ఉంచుతున్నాను 3 + √6. ఇప్పుడు డినామినేటర్ విషయానికి వస్తే 5√3 అలాగే ఉంటుంది. 5√3 మైనస్ ఇక్కడ 4 × 3 లాగా రాయొచ్చా? 4 కనుక బయటకు వచ్చింది అనుకుంది 2 అవుతుంది. 2 × 2 అంటే ఎంత? ఈ వాల్యూని 4√3 రాయొచ్చు. మైనస్ ఇక్కడ 16 × 2 రాయొచ్చా? దీన్ని 16 బయటకు వస్తే మీకు 4√2. ఇక్కడ 25 × 2 రాయొచ్చా? 25 బయటకు వస్తే 5√2. ఓకే, 3 + √6 5√3 - 4√3 అంటే √3. 5√2 - 4√2 అంటే +√2, అంతేనా? ఓకే, చూడండి, ఇక్కడ √3 కనుక నేను ఇక్కడ కామన్ తీశాను అనుకోండి. √3 కామన్ తీస్తే ఇది √3 + √2 అవుతుంది. √3 × √3 3, √3 × √2 √6 √3 + √2. ఈ రెండింటికి క్యాన్సల్. సో మీకు √3 ఆన్సర్ వచ్చింది. సో x వాల్యూ నేను చెప్పిన √3 ఆన్సర్ వచ్చిందా? సో ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాకపోవచ్చు అండి. మీకు ఈ వాల్యూ పెద్ద డిఫికల్ట్ ఏం కనబడకపోవచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇది డిఫికల్టా కాదా అని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు జడ్జ్ చేయడం కష్టం. మీరు సాల్వ్ చేసిన తర్వాత అది ఈజీగా హార్డ్ అర్థమవుతుంది, కానీ ఫస్ట్ టైం చూడగానే ఇది ఏదో క్యాల్కులేషన్ ఉందని అర్థమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఆప్షన్స్ని ఏ రకంగా ఎలిమినేట్ చేయాలి? మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఈ రకంగా మొత్తం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీరు 100 మాక్ టెస్ట్ రాసినా తప్పు లేదు. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోవాలి. మీకు క్లాస్లో కాన్సెప్టే చెప్తారు, కానీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీకు చాలా మాక్ టెస్ట్లలో నేర్చుకోవాలి. అది మీ ఓన్గా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. చూడండి, ఇది నేను జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. ఒక్కసారి మీరు వీడియో పాస్ చేయండి. పాస్ చేసి నేను ఇక్కడ 3 క్వశ్చన్సే తీసుకున్నాను. మీకు 3 కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు దీంట్లో నుండి. ఇది క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్. మీరు ఏ రకంగా చేస్తారో ఒకసారి చెప్పండి. చూసి ఇప్పుడు నేను ఏ రకంగా దీన్ని అనలైజ్ చేస్తాను, ఆప్షన్స్ చూసి ఏ రకంగా చేస్తానో చూద్దాం ఒకసారి. ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఉంది. దాంట్లో యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 2:3:2:3:5:6 ఉంది. అయితే ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ ఏం కావాలి? ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడిలో యాంగిల్స్ రేషియో 2:3:5:6 ఉంటుంది. ఏం కావాలంటే చూడండి, నాకు చూడగానే నా ఫస్ట్ ఆప్షన్ నా ఆన్సర్ కాదు, ఇది B² నా ఆప్షన్ కాదు. ఎందుకంటే మీకు స్క్వేర్లో అన్ని యాంగిల్స్ 90 degrees అవుతాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మీకు అన్ని యాంగిల్స్ ఆ ఈక్వల్ రేషియోలో లేవు. ఇది 2 parts ఉంటుంది, 3 parts ఉంది, 5 ఉంది, 6 ఉంది. మీ దాంట్లో చాలామంది 2, 3, 5, 6 అంటే 5 + 5 6 10 10 + 6 అంటే 16 parts వాల్యూ క్వాడ్రిలేటర్లో 360 degrees అయితే 2 parts వాల్యూ ఎంత అని కనుక్కోవడం స్టార్ట్ చేసేసి ఉంటారండి ఇప్పటికే.
మీ బుక్లో చూస్తే కూడా మీకు అదే సొల్యూషన్ దొరుకుతుంది. బట్ మనకు అది చేయాల్సిన పని లేదండి, రైట్? ఓకే. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కదా. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు కొంత కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కొంత కాన్సెప్ట్, ఆ కొంత కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యారలోగ్రామ్ విషయానికి వచ్చారనుకోండి, ప్యారలోగ్రామ్ పైన కాన్సెప్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. మీకు ఇది ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటే మనకి సమాంతర చతుర్భుజం, అంతేనా? ఓకే. ప్యారలోగ్రామ్లో మీకు ఏం జరుగుతుందంటే, ప్యారలోగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ టీటా ఉందనుకోండి, ఇక్కడ మీకు 180 మైనస్ టీటా అవుతుందండి. మళ్ళీ ఇక్కడ యాంగిల్ టీటా ఉంటే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది మీకు? 180 మైనస్ టీటా అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ప్యారలోగ్రామ్లో మీకు ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి, అంతేనా? ఇక్కడ టీటా ఉంటే టీటా ఉంది, 180 మైనస్ టీటా ఉంటే 180 మైనస్ టీటా ఉంది. అంటే మీకు కనుక ఇక్కడ 4 యాంగిల్స్ రేషియో ఇచ్చారనుకోండి, 4 యాంగిల్స్ కనుక రేషియో ఇస్తే ఆపోజిట్ యాంగిల్స్ ఏం కావాలి? ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కావాలి. క్లియర్ కదా? అంటే ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇచ్చిన క్వశ్చన్లు అలా ఉందా? ఇచ్చిన క్వశ్చన్లో ఇది 2 ఉంటే ఇది 5 ఉంది, ఇది 3 ఉంటే ఇది 6 ఉంది, ఈక్వల్ లేదు కదా. అంటే ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇది మీకు ప్యారలోగ్రామ్ కూడా కాదు. ఐ హోప్ ఇది క్లియరా? ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకోటి మనకి ట్రెపిజియం ఉంది, అంతేనా? ట్రెపిజియం సెకండ్ కాన్సెప్ట్ ట్రెపిజియం. ట్రెపిజియంలో మీకు యాంగిల్స్ ఎట్లుంటాయి ఇవన్నీ మీరు క్లాస్ నేర్చుకుంటున్నప్పుడే చాలా డీటెయిల్గా నేర్చుకోవాలండి మీరు. ట్రెపిజియం అంటే ఇదేనా? ఇలా మీకు ట్రెపిజియం ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీటా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు 180 మైనస్ టీటా ఉండాలి. ఎందుకంటే ట్రెపిజియంలో ఈ రెండు మీకు ప్యారల్ సైడ్స్ ఉంటాయి. ప్యారల్ సైడ్స్ మధ్యలో యాంగిల్స్, ఇంటర్నల్ యాంగిల్స్ 180 కావాలి. ఇక్కడ నేను ఆల్ఫా తీసుకుంటే ఇదేం కావాలి? 180 మైనస్ ఆల్ఫా, అంతేనా? ఓకే. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి, చాలా జాగ్రత్తగా నేను చెప్పే పాయింట్ వినండి. ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది మీకు? ఈ రెండింటి సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది మీకు? 180 డిగ్రీస్ అవుతుంది, అంతేనా? అంటే ఏసీ అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా రాస్తారు రేషియోని? A:B:C:D కదా. A:B:C:D, ఇదే కదా మీరు రేషియో రాసేది. అంటే మీకు ఏసీ కనుక సమ్ చేస్తే, ఈ ఏని సిని సమ్ చేస్తే, బిని డిని సమ్ చేస్తే టోటల్ 180 డిగ్రీస్ రావాలి, అంతేనా? చూడండి, ఏని సిని సమ్ చేస్తే, బిని డిని సమ్ చేస్తే టోటల్ ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చా? ఏసీ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, బీడీ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్ కావాలి. ఎందుకంటే 180 అవుతుంది కాబట్టి ఏ ప్లస్ సి చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రేషియోలు ఎంత వస్తుందో, బీని డీని యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత వస్తాయి ఈక్వల్ కావాలి. ఈ పాయింట్ అనొచ్చు కదా. అదే ఇదే డయాగ్రామ్ని మనం ఇంకొక రకంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చండి. ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి? మీరు ఏబిసిడి ఇలా తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏబిసిడి ఈ రకంగా కూడా తీసుకోవచ్చు కదా. సేమ్ డయాగ్రామ్ని నేను ఏబిసిడి అనే నోటేషన్ ఈ రకంగా ఇచ్చుకుంటా, ఏబిసిడి. అప్పుడు ఇక్కడ మీకు టీటా ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 180 మైనస్ టీటా. ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ 180 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఏమైంది చెప్పండి ఒక్కొక్కసారి? ఈ సమ్ 180 కావాలి, ఈ సమ్ 180 కావాలి, అంతేనా? అప్పుడు ఏబిసిడి రేషియోలో ఈ ఏబిసిడి కనుక రేషియో ఉందనుకోండి, ఏబిసిడి రేషియోలో ఏం జరుగుతుందో చెప్పండి నాకు. అప్పుడు నాకు ఏబి వాల్యూ అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్ అవుతుంది. అంటే A+B 180 రావాలి, C+D 180 రావాలి. అంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ కనుక మీరు వింటే, మీకు మైండ్లో రిజిస్టర్ అయితే మీరు నోట్స్ రాసుకోండి. మీరు క్వశ్చన్స్ని బై ప్రాక్టీస్ తోటి మీరు ఇట్లా సెకండ్స్లో లేపొచ్చండి. ఇది అయిపోయింది కదా. ఇది ట్రెపిజియం కాన్సెప్ట్. ట్రెపిజియం కాన్సెప్ట్లో మీకు ఏం కావాలంటే మీరు ఒక్కసారి బొమ్మ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ మీద చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు కైట్కి రండి. మీకు ఎగ్జామ్లో ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు? కైట్ కదా. కైట్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుందండి. ఈ రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది, ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ మీకు పర్పెండిక్యులర్ ఉంటుంది. అండ్ దీంట్లో అబ్ట్యూజ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయండి. అంటే అబ్ట్యూజ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, రైట్?
ఇవి రెండు అప్ట్యూజ్ యాంగిల్స్ చూడండి, ఇవి చిన్న యాంగిల్స్, ఇవి ఎక్యూట్ యాంగిల్స్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అప్ట్యూజ్ యాంగిల్స్. అప్ట్యూజ్ యాంగిల్స్ అంటే ఇవి ఎట్లాగో మీకు ఆపోజిట్ సైడ్స్ కదా, ఇవి ఆపోజిట్ సైడ్స్ కదా, ఇవి ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఓకే, అంటే మీకు కనుక కైట్స్ విషయానికి వస్తే ఇలా మీకు 4 యాంగిల్స్ ఏబిసిడి కనుక రేషియో ఉంటే, ఏబిసిడి రేషియో ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ అయ్యే పాసిబిలిటీ ఏ ఉంటాయి మీకు ఈ రెండిట్లో? అయితే ఈ రెండు ఆపోజిట్ కావచ్చు లేదా ఈ రెండు ఆపోజిట్ కావచ్చు. అంతే, మీరు ఏ రకంగా నోటేషన్ తీసుకుంటారు అనేది బట్టి. ఏ నుండి ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి ఏబిసిడి, అప్పుడు మీకు బీడి ఇది అవుతుంది. ఏతో స్టార్ట్ చేశారనుకోండి ఏబిసిడి ఏసి, అంటే ఏవో ఒక ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, రిమైనింగ్ ఈక్వల్ కావద్దు, అంతే కదా. అంటే దీన్ని డయాగ్రామెట్రికల్గా ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు? ఇలా 4 యాంగిల్స్ ఉంటే అయితే మీకు ఈ రెండు ఈక్వల్ కావాలి, ఆర్ ఇలా మీకు 4 యాంగిల్స్ ఉంటే, 4 యాంగిల్స్ రేషియో ఉంటే ఈ రెండు ఈక్వల్ కావాలి అండ్ రిమైనింగ్ అన్ఈక్వల్గా ఉండాలి. క్లియర్? ఐ హోప్ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను క్వశ్చన్కి వెళ్తా, చూడండి ఒకసారి. మన క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయినాయండి. ఏవి? ఈ రెండు ఎలిమినేట్. ట్రెపిజియమా కైటా చెప్పాలి. ఇప్పుడు ట్రెపిజియమా కైటా చెప్పాలంటే నేను మీకు ఏమన్నాను? కైట్లో అయితే అప్ట్యూజ్ యాంగిల్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. కైట్లో మీకు ఆపోజిట్ యాంగిల్ పేరు 2 ఉంటాయండి. ఒకటేమో అప్ట్యూజ్ యాంగిల్ పేరు ఉంటుంది, ఇంకోటేమో ఎక్యూట్ యాంగిల్ పేరు ఉంటుంది. ఇక్కడ ఎక్కడన్నా ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ అవుతుందా? ఈ రెండు ఏమైనా ఈక్వల్ అవుతున్నాయా? కావట్లేదు. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా? కావట్లేదు. ఇంకా అయిపోయింది, ఇంకా మీ ఆన్సర్ కైట్ కాదు. నేను మీకు ట్రెపిజియం విషయానికి వస్తే ఏం చెప్పాను? నేను మీకు ట్రెపిజియం విషయానికి వస్తే ఈ రెండింటి సమ్ ఈక్వల్ కావాలి, లేదా ఈ రెండింటి సమ్ ఈక్వల్ కావాలి. ఒకసారి ట్రెపిజియం విషయానికి వస్తే ఈ రెండింటి సమ్ ఎంత అండి? 7 2 3 5 6 8. 1 minute. మీకు ట్రెపిజియం విషయానికి వస్తే ట్రెపిజియంలో ఏం కావాలి? సమ్ ఈక్వల్ కావాలి, అంతే కదా. ఇక్కడ చూడండి, ఈ రెండింటి సమ్ ఈక్వల్ అయిందా లేదా? అంటే 3 + 5 8, 2 + 6 8. మనకు అలాంటి డయాగ్రామ్ వచ్చింది ఇక్కడ. ఏసీ వచ్చింది అండ్ బీడీ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వచ్చింది? మధ్యలో వచ్చినాయి, అంటే ఇది ఏబి. అయితే ఈ ట్రెపిజియం కాన్సెప్ట్లో మనం ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయ్యామండి. ఆ పాయింట్ ఏంటంటే, మీరు ఈ డయాగ్రామ్లో ఏబిసిడి కోఆర్డినేట్స్ అనేది ఏ రకంగా తీసుకుంటారో దానిపైన కూడా మీకు డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏబిసిడి ఇలా తీసుకున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇక్కడ, బి ఇక్కడ, సి ఇక్కడ, డి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మీకు బి ప్లస్ సి చూడండి, బి ప్లస్ సి సమ్ ఏ ప్లస్ డి సమ్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ అదే కదా, ఏ బి సి డి, బి ప్లస్ సి సమ్ ఏ ప్లస్ డి సమ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే సింపుల్గా అండి, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కాన్సెప్ట్ మొత్తంలో మీకు కనుక కొంచెం క్లారిటీ ఉంటే, స్క్వేర్ ఎందుకు ఆన్సర్ కాదంటే మీకు అన్ని పార్ట్స్ ఈక్వల్ ఉండాలి, స్క్వేర్ ఆన్సర్ కాదు. ఫస్ట్ క్లియర్. మీకు ప్యారలగ్రామ్ విషయానికి వస్తే ప్యారలగ్రామ్ అంటే వెరీ క్లియర్. ప్యారలగ్రామ్లో మీకు ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. మీరు ఏ రకంగా నోటేషన్ ఏ రకంగానే తీసుకోండి, ఏ ఎక్కడ నుండి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి వస్తాయి 2 5 3 6, అవి ఈక్వల్ లేవు. క్లియరా? కైట్ విషయానికి వస్తే ఒక్క పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే రిమైనింగ్ ఈక్వల్ ఉండదు. ఆ పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి కూడా మీకు అప్ట్యూజ్ యాంగిల్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి 2 5 కానీ 3 6 కానీ ఆపోజిట్ యాంగిల్స్ పేర్ ఏవి కూడా ఈక్వల్ లేవు, కాబట్టి కైట్ కూడా కాదు. క్లియర్? ఇంకా రిమైనింగ్ ట్రెపిజియం అవ్వాలి. ట్రెపిజియంలో ఏమవుతుందంటే, మీకు ట్రెపిజియంలో ఒక ప్రాపర్టీ ఉంటుంది, సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కావాలండి. అంటే ట్రెపిజియంలో ఇట్లా ఒక పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, ఈ పేర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఉందా? ఇది టీటా అయితే నేను మీకు ఇది 180 మైనస్ టీటా అన్నాను కదా, ఇది 180 మైనస్ టీటా. ఇది ఆల్ఫా అయితే ఇది 180 మైనస్ ఆల్ఫా కావాలి, అంతే కదా. సో ఇక్కడ నేను ఏమంటానంటే, నేను ఇక్కడ 2 3 5 6 ఉంది కదా, ఇక నేను ఇక్కడ నుండి 2 తీసుకుంటున్నాను, ఇది 3 తీసుకుంటున్నాను, ఇది 5 తీసుకుంటున్నాను, ఇది 6 తీసుకుంటున్నాను, తీసుకోవచ్చు కదా. ఇవి 2:3 రేషియోలో ఉంది, ఇది 5:6 రేషియోలో ఉంది. చూడండి, 3 + 5 8 అవుతుంది, 2 + 6 8 అవుతుంది. సో ఈ రకంగా ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ట్రెపిజియం అనేది రైట్ ఆన్సర్. నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు,
బట్ మీరు ఎగ్జామ్లో చూస్తే మాత్రం చాలా ఈజీగానే ఎలిమినేట్ చేయొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ తీసుకున్నాను చూడండి. రైట్, ఇది మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్లో అడిగిన క్వశ్చన్ అండి. సిహెచ్ఎస్లో మళ్ళీ రీసెంట్ క్వశ్చన్ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. ఒకసారి క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్లో ఏముందంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఒక గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఉంది. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏమవుతుంది మీకు 999. ఓకేనా? మీరు దీనికి ఏదో కొంత వాల్యూని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వచ్చే వాల్యూ అనేది 294తో డివైడ్ అవ్వాలి, అంతేనా? డివిజిబుల్ బై 294. ఈ వాల్యూ ఉంది, దీనికి ఏదో యాడ్ చేస్తున్నారు ఒక ఎక్స్ అనే వాల్యూని. ఇక్కడ వస్తే ఏదో వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ మీకు 294తో డివైడ్ అవ్వాలి. మరి ఈ క్వశ్చన్ని మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారు ఎగ్జామ్లో? చూడండి, నేను ఈ క్వశ్చన్కి మీకు చాలా సింపుల్గా మెథడ్ చెప్తాను. అంటే నేను మీకు ఎప్పుడు చెప్తున్నట్టే, మీకు ఒక మెథడ్ తెలిస్తే ఆ మెథడ్ తోటే అన్ని క్వశ్చన్లు సాల్వ్ అవుతాయి అనుకుంటే అన్ని క్వశ్చన్ సాల్వ్ అవుతాయి. కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఒక చాలా వండర్ఫుల్ అబ్జర్వేషన్ అండి, చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు 999 కదా, ఓకే. దీనికి ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది మీకు దేంతో డివైడ్ కావాలండి? 294తో డివైడ్ కావాలి. నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు 294 అనేది ఒక ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? 294 అనేది ఒక ఈవెన్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ ఎప్పుడు కూడా కంప్లీట్గా ఇంకొక ఈవెన్ నెంబర్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 2 ఉందనుకోండి, 4ని 6ని డివైడ్ చేస్తుంది, కానీ 5ని 7ని డివైడ్ చేయదు, అంతే కదా? ఇప్పుడు ఈ వాల్యూ 294తో డివైడ్ అవ్వాలి. 294 అనేది ఈవెన్ నెంబర్ అనుకోండి. ఈ నెంబర్ కూడా మీకు ఏం కావాలి? ఈ నెంబర్ ఈవెన్ నెంబర్ కావాలి. దీనికి మ్యాథ్స్ అవసరం లేదు కదా, జనరల్ బేసిక్ కామన్ సెన్స్, అంతే కదా? ఓకే, ఇది మీకు ఏం కావాలి? ఈవెన్ నెంబరే కావాలి. రైట్, ఇప్పుడు మీది ఒక ఆడ్ నెంబర్ కదా, మరి మీరు ఒక ఆడ్ నెంబర్కి మీరు ఏం యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుందో చెప్పండి. అది ఇంకొక ఆడ్ నెంబర్నే యాడ్ చేయాలి. సో ఈవెన్ నెంబర్ అంటే మీకు 100% మీ ఆన్సర్ కాదే కదా. చూడండి, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టవచ్చు మనం. మరి రెండిట్లో ఏది పెట్టచ్చు? ఇది 269 ఉంది, ఇది 189 ఉంది. సో మీకు నంబర్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డివిజిబిలిటీ రూల్స్ అండి. డివిజిబిలిటీ రూల్స్ కదా, చాలా చిన్న అబ్జర్వేషన్ బట్ బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ చూడండి. ఈ 999 అనేది డివిజిబుల్ బై 3, అంతేనా? 999 అనేది డివిజిబుల్ బై 3, అంతేనా? ఓకే. ఈ 294ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కూడా 3 మల్టిపులే. ఇది కూడా మీకు 3 ఇంటూ సంథింగ్ రాసుకోవచ్చు. ఇక్కడ 9 ఉంది, 2 + 4 6 అవుతుంది. ఇది 3 ఇంటూ సంథింగ్, అంతే కదా? అంటే ఇది ఒక 3 మల్టిపులే, డివైడ్ చేసే నెంబర్ 3 మల్టిపులే. ఖచ్చితంగా ఇక్కడ మీరు యాడ్ చేసే వాల్యూ కూడా మీరు 3 ఇంటూ సంథింగే ఉండాలి. చాలా చిన్న అబ్జర్వేషన్ బట్ మంచి అబ్జర్వేషన్. ఇది ఒక ఆడ్ నెంబరు, సారీ ఇది ఆడ్ నెంబర్ కాదు, ఇది ఒక 3 మల్టిపుల్. ఒక 3 మల్టిపుల్కి ఇంకొక 3 మల్టిపుల్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా మీకు 3 మల్టిపులే అవుతుంది. ఒక 3 మల్టిపుల్కి ఇంకో 3 మల్టిపుల్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇంకో 3 మల్టిపుల్తో డివైడ్ అవుతుంది, లేదా 3 మల్టిపుల్కి మల్టిపుల్ అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు 2 + 6 9, ఇది 8 + 9, ఇది అసలు మీకు 3 మల్టిపుల్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్. ఐ హోప్ ఇది క్లియర్. ఇప్పుడు నాకు ఆన్సర్ చేయడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. బట్ మీరైతే ఈ క్వశ్చన్కి మీ దాంట్లో కొంతమంది అన్న ఈ క్వశ్చన్ ఏ రకంగా ట్రై చేస్తుంటారంటే, చూడండి 999 అంటే 999 తీసుకొని ఈ నెంబర్కి మీరు 294తో ఇలా డివైడ్ చేసి, ఓకే, ఇక్కడ సంథింగ్ ఏదో వస్తుంది, మీకు ఒక ఎక్స్ అనే రిమైండర్ వస్తుంది ఇక్కడ, అంతేనా? ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే, మీకు వచ్చే ఆన్సర్ 999 మైనస్ ఎక్స్ ప్లస్ 294 చేస్తే ఏమొస్తుందో అదే మీ ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి మీరు ఇది చేసి చూడండి, మీకు ఎంత టైం పడుతుందో అర్థమవుతుందా? సో మీరు ఎగ్జామ్లో అన్నిటిని ఒకలాగా చేయలేరండి. మీకు ప్రాక్టీస్లో చాలా మెథడ్స్ తెలియాలి. ఐ హోప్ నేను చెప్పిన ఇప్పుడు మెథడ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇటువంటి క్వశ్చన్స్ తీసుకుందాం, దానికి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం, అసలు ఏం జరుగుతుంది క్వశ్చన్లో అనేది. రైట్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ షార్ట్ కట్ సిరీస్ అనేది మీకు కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ వీక్ నేను మీకు అట్లీస్ట్ 5-6 క్వశ్చన్ డిస్కస్ చేసినా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యేటట్టు డిస్కస్ చేస్తాను. రైట్ అండి.